నేను రైట్. అనుకుంటున్నాను. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మన కన్నా రజనీ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అతి చిన్న వయసులో ఒక తారాజువ్వలాగా రాజకీయాల్లో ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ అతి తక్కువ టైంలో ఈరోజు ఆ పార్టీ ప్రతిష్టత మసకబారుతూ ఉంది. ఆ నాయకుడి ఇమేజ్ కూడా మసకబారుతూ ఉంది. అందులోనూ ఈ మధ్య కాలంలో వారానికి ఒకటి బయటకు వస్తున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఎంపీలుగా పోటీ చేసి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వారి వ్యక్తిగత వ్యవహారాలు కూడా తలనొప్పిగా మారినాయి పార్టీ అధినేతకి. సో ఇవన్నీ కూడా ఎలా చూడాలి? ఆయన ఇమేజ్ మసకబారుతున్న పరిస్థితి ఉంది. రోజు రోజుకి ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిన గ్రాఫ్ 2024 ఎన్నికల్లో ఢమాల పడిపోయింది. సో ఇక అక్కడి నుంచి ఆ గ్రాఫ్ లేసే పరిస్థితి ఉందో అసలు? బ్రహ్మనాయుడు గారు, ముఖ్యంగా 2024 ఎన్నికలలో అసలు అతను వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కీలక పాత్ర పోషించాడని, దళిత బిడ్డకి కోర్టుకొచ్చి సమాధానం చెప్పలేని ఇన్ని విమర్శలు ఎదురయ్యి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చి రాష్ట్ర రాజధాని లేదు మగడా అంటూ రాష్ట్ర ప్రజలందరూ వాపోతున్న టైంలో తల్లి చెల్లితో సహా ప్రచారం చేశారు జగన్ గారిని ఓడించండి అనే పరిస్థితి. ఆయన జగన్ గారు ఓడిపోయారా సార్? మీరేంటో గ్రాఫ్ పడిపోయింది అన్నారు. లేదు సార్, జనసేన టీడీపీతో కలిసింది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ముగ్గురు కలిసి ఆ ఓటింగ్ తెచ్చుకోవడం గొప్పేమో నాకు తెలియదు, కానీ ఒక్కడుగా అన్ని నిందలు ఎదుర్కొంటూ 8 గా ఉండే అవినాష్ గెలిచాడు సార్. ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, అధాన్ డిస్టిలరీస్ ఓనర్ మిథున్ రెడ్డి గెలిచాడు సార్. భూ కబ్జాలదారుడు 5,000 ఓట్లతో గెలిచాడా, 2,000 ఓట్లతో గెలిచాడు. అదే పెద్దిరెడ్డి గెలిచాడు సార్. ఓటింగ్ అంతే ఉంది. జగన్ గారి ఓటు అంగుళం కూడా తగ్గలేదు. అంటే మనం రాముడవని మన పక్కన ఆంజనేయ స్వామి ఉండని శత్రువుకి సంబంధించిన 10 తలల రావణాసుని కూడా అంచనా వేయాలి సార్. ఇక్కడ గ్రాఫ్ పడిపోయిందని మనం 10 సార్లు చెప్పినా గెలిచామా ఓడామా అంటే కేవలం జనసేన టీడీపీతో కలిసి ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. లేని బీజేపీని పైకి తీసుకొచ్చింది. జగన్ గారు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. ఈ రోజు కొంతమంది పార్టీలోంచి వెళ్ళిపోతున్నారని మనం అనుకుంటున్నాం. వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళ వల్లే పార్టీ పడిపోయిందని గెంటేశాడేమో జగన్. మీరందరూ ఈ కుల ప్రాతిపదిక పైన పవన్ గారిని దగ్గరుండి గెలిపించారని కొంత కమ్యూనిటీ వారిని దూరం పెట్టారేమో. ఏదైతే ఈ సర్పంచులు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి ప్రభుత్వం పడిపోవడానికి కారణమయ్యారు, వీళ్ళందరినీ తీసి పక్కన పడేసి నా అభిమానుల్ని మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటున్నాడేమో. 10 తల రావణాసుడిని అంచనా వేయాలి. ఎందుకంటే శత్రు కెపాసిటీ అంచనా వేసినప్పుడే యుద్ధం చేయగలం సార్. అతని దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయో, ఏ బాంబులు వాడుతున్నాడో తెలియకుండా బరిలోకి దిగితే ఎదుర్కోవడం కష్టం అవుతుంది. ఈ రోజు మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేసి కాదనట్లేదు, కానీ ఇక్కడ అనుకోని అలివి కాని హామీలు ఇచ్చారు అంటూ ముందుకు వచ్చినాడు ఒక టైంలో. తర్వాత రాజకీయ కుట్రకోణ హత్యలు అన్నాడు ఒక పక్కన. ఏదో ఒక టైంకి అరెస్ట్ అవబోతాడు అనేది అతనికి తెలుసు. మనకి చెప్తాం, అరే ఈ పని చేస్తే ఇదిగో చూడు నీ బతుకు కుర్చీలోంచి కిందకు వస్తావు, ఇదిగో ఈ పని చేస్తే నీ కుటుంబం రోడ్డునికి వచ్చింది, ఈ పని చేస్తే నువ్వు జైలుకి వెళ్తావు అంటాం. అవన్నీ అయిపోయినాయి సార్. జైలు అనుభవం అయిపోయింది. తల్లి చెల్లి వదిలేసి అతను ఒంటరి ప్రయత్నంతో రోడ్డు మీదకి వచ్చాడు. ఈ రోజు క్యాడర్ పక్కకు వెళ్ళిపోతుందా అంటే క్యాడర్ ని పక్కకి పంపిస్తున్నాడా అని ఎందుకు అనుకోకూడదు. స్థానిక ఎన్నికలు అంటే మీకు తెలియంది కాదు. ప్రభుత్వం ఏమొస్తే స్థానిక ఎన్నికలు అదే వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ 2029 టార్గెట్ గా ఒక అదును చూసి పదునుగా కొట్టగల నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్. ఎందుకంటే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం, అవినీతి రహిత పరిపాలన చేస్తాడు మన నాయకుడు, అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు, నవ్యాంధ్ర నిర్మాత, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ మాట నాకు ఎవరు చెప్పారంటే సార్, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళు చెప్పిన మాట. సార్ ఇక ప్రభుత్వం 10 ఏళ్ళు చీకు చింత లేదు, మీరు ధైర్యంగా కంపెనీలు పెట్టచ్చు అంటే, అమ్మమ్మో మేం జగన్ ని నమ్మలేము. మీకు తెలీదు జగన్ గారి గురించి, రాష్ట్రంలో మీకు తెలిసేమో, బెంగళూరులో అడగండి జగన్ గారి గురించి చెప్తారు, పక్క దేశాల్లో అడగండి చెప్తారు. అతను ఎప్పుడు కూడా ఓటమిని యాక్సెప్ట్ చేయడు. అవసరమైతే హిట్లర్ లాగా షూట్ చేసుకుంటాడేమో కానీ ఓటమిని యాక్సెప్ట్ చెయ్యడు. అతనిలో క్యాడరు పక్కకి వెళ్ళిపోయింది సార్, కానీ జనాలు స్టిల్ అంతే ఉన్నారు సార్. ఇళ్లలో పనులు చేసే చాలా మంది వాళ్ళు, కొంతమంది చూడు ఇదిగో ఆ జగన్ ఓడిపోయాడంటే ఏమోనండి
ఇంకా మేము నమ్మలేకపోతున్నాం మా జగనన్న ఓడిపోయాడంటే ఆ ఊహలోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాం. అదేంటమ్మా ఇంత చేశాడు, ఏమో సార్ మాకు తెలీదు, ఆయన రాజన్న బిడ్డ, ఆయన మా ఇంటికి పథకాలు ఇచ్చాడు అనే ఇంకా అపోహలోనే ఉన్నారు ఆ 40% ఓటింగ్. పంచాయతీ లెవెల్లో జగన్ కి పవన్ కి ఉండే వేరియేషన్ ని ఈ రోజు పవన్ గారు జనాల్లోకి తీసుకెళ్తూ కొంత ఓట్ బ్యాంకింగ్ ని పక్కకి మార్చగలిగే ప్రయత్నాన్ని చేస్తున్నారండి. సో ఇక్కడ శత్రువుని తక్కువ అంచనా వేయకుండా మనం చేసే యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే ఎనీ టైం ఎక్కడ కొట్టాలో అదును చూసి అక్కడ కొట్టగల సమర్థుడు. ఎందుకంటే మనం అంతా మళ్ళీ అభివృద్ధి చేసి డబ్బులన్నీ ఒక మూట పెడతాం, అదే టైంకి వచ్చి గద్ద తన్నుకుపోతుంది చూడండి. ఆ మాదిరిగా మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి మళ్ళీ అంత ఖజానా నింపుతాం. కరెక్ట్ టైంకి జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి సానుభూతి యాత్ర చేస్తాడు. పిన్నెల్లి గారు బయటకు వచ్చే మూమెంట్ సార్, బయటకు వచ్చే మూమెంట్ బయటకు వస్తారా పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు? ఏమండి పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు బయటకు వస్తారా? బయటకు వచ్చే మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు వెళ్ళి అవును చేశాడు, పాలవాయిగుంట్లోనే పగలగొట్టాడు, అక్కడ ఏదో జరిగిందని చేశాడు అంటూ చెప్పి ఉన్న కేసును ఇంకా ముడిబిగిచ్చి ఆయన జైల్లో ఉంచాడు. నువ్వు అక్కడే ఉండు, నీతో పాటు ఎంతో మంది వస్తారు, చివరాఖరులో నేను కూడా వస్తాను అని. సో ఇప్పుడు మేము ఎన్నోసార్లు అడుగుతాం పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు గారినో, మీరెందుకు కక్ష సాధింపు అనుకుంటారు, ఇది అవినీతి కేసులు కదా, మీరు ఎందుకు తిరగదోడరని. జగన్ కూడా రెడీగానే ఉన్నాడమ్మా లోపలికి వెళ్ళిపోవడానికి. అతన్ని వెయ్యడం లోపలికి వేయడం పెద్ద విషయం కాదు, అది సిబిఐ కేసులు వెళ్ళిపోతాడేమో. కానీ ఇక్కడ పరిపాలన అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే కాన్సన్ట్రేషన్ లో మేము ఉన్నాం అంటారు. కానీ జగన్ గారు కరెక్ట్ టైం చూసుకొని ఆయనంతటా ఆయనే లొంగిపోయి లోపలికి వెళ్ళిపోయే మూమెంట్లు ఉంటాయి. దాన్నే సానుభూతి అంటారు. బయట అల్లర్లు గొడవలు ఇవన్నీ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఆయన ఓటింగ్స్ స్టిల్ ఈ రోజుకి నేను ఎంత మందిని అడిగినా ఓడిపోయాడు చూడు, ఇప్పుడు రాష్ట్రానికి గొప్ప భవిష్యత్తు వచ్చింది అంటే ఆగండి ఆ భవిష్యత్తు ఏంటో, మా జగనన్న లేని రాష్ట్రం ఏంటో మీరు కూడా చూద్దురు గాని అంటూ ఇంకా కూడా వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఎలాగా మాయలోంచి బయటకు తీసుకురావాలనేది ఒక పెద్ద కాన్సెప్ట్ సార్. క్యాడర్ వెళ్ళిపోయిందా, క్యాడర్ ని గెంటేశాడా, మీ వల్లే ఓడిపోయామని క్యాడర్ కి అతనికి గొడవ జరుగుతుందా అనేది ఒక అనూహ్యమైన చర్య. కానీ ఆయన ఓటింగ్ చెక్కు చెదరని ఓటింగ్ తో అంతే ఉంది సార్. సో పంచాయతీ లెవెల్లో గన్ను కంటే ముందు జగన్ వస్తాడంటూ వారు, జగను గన్ను వస్తే ఏం ఉపయోగం, 6 అడుగుల బుల్లెట్ మా పవన్ అన్న వచ్చాడు పంచాయతీ లెవెల్లో. ఈ రోజు ఆగస్టు 15 మీరు 100 రూపాయలు ఇస్తే మా అన్న 10,000 ఇచ్చాడు, సర్పంచులకి ప్రాధాన్యత కల్పించాడు, గ్రామ స్వరాజ్ అంటూ మహాత్మా గాంధీ గారి ఆదర్శాలతో ముందుకెళ్తున్నాడు అంటూ మేము చెప్తూ ఆ 40% ఓటింగ్ ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ సార్ ఇక్కడ మోర్ ఓవర్ శత్రువుని తక్కువ అంచనా వేయక్కర్లేదు, మన ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి. అతను బయటకు వచ్చాడు, అతని వెనకాల క్యాడర్ లేదంటే సానుభూతి పెరిగిపోతుంది. అరే రే జగనన్న వదిలేసి క్యాడర్ వెళ్ళిపోయిందే, మనం మాత్రం పోకూడదు, అన్న ఒంటరిగా ఉన్నాడు అంటూ ఈ రోజుకి పులివెందులోళ్ళు ఎన్ని చెప్పినా, సిన్నాయిని నరికేశారు, నా తండ్రి నరికారని సునీతమ్మ గారు వాపోయినా గానీ పులివెందుల ఎమ్మెల్యే గారిని ఎలా గెలిపించారో అర్థం కావట్లేదు. బట్ ఓటింగ్ తగ్గిందండి. అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి సానుభూతి అనేది చాలా ఎక్కువ రజనీ గారు, అది బాగా వాడుకోగల సమర్థుడు గౌరవ జగన్ గారండి. మనం అంత చేయలేం, అంత మహానటిలాగా అరబొట్టు కన్నీటి కాల్చేటటువంటి కెపాసిటీ మనకు లేదు, అది ఆయన దగ్గర మాత్రమే ఉంది. ఆ మహానటిలో ఆస్కార్ను మించిన అవార్డులు అతి తొందరలో రాబోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ మనం మాత్రం